మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలు భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడేయకము. నువ్వు నడుసు మార్గమన్నింటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సర్వోన్నతమైన దేవుడు ఒక వాగ్దానపూర్వకంగా ఆయన మాట్లాడుతున్నాడు. దిగులు పడకము. ప్రియ దేవుడి బిడ్డ, ఈరోజు అనేక మంది జీవితంలో దిగులు కారణం ఏంటంటే వారు కలిగిన నష్టాన్ని బట్టో, వారు కలిగిన సమస్యలు బట్టో, వారు వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు బట్టో, వారిని వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు బట్టో ఈరోజు అనేక మంది దిగులు పడుతున్నారు. దిగులు అంటే వారికి వచ్చిన ఆ సమస్యలను బట్టి ఇదిగో కూర్చొని ఆలోచిస్తూ చింతించటము దిగులు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు అలా కూర్చొని చింతిస్తూ ఆలోచించడం వల్ల అది నిష్ప్రయోజనం. కానీ ఇదిగో నువ్వే నష్టం జరిగిందో, నీ జీవితంలో దేన్ని బట్టి నువ్వు దిగులు పడుతున్నావో ఆ దిగులు తీర్చగల దేవుడు, నిన్ను వెంటాడుతున్న సమస్యలు తీర్చగల దేవుడు, సర్వోన్నతమైన యేసయ్య వైపు నువ్వు తిరగగలిగితే, ఆయన వైపు నువ్వు మరలగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీకు కలిగిన దిగులు, నీకు కలిగిన భయము, నీకు కలిగిన నష్టము, నీకు కలిగిన కష్టములన్నిటిలో తీర్చి ఆయన విడిపించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ దిగులు పడుతూ కూర్చున్నవేమో కనుక ప్రియ దేవుడి బిడ్డ, మరి నేను వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు బట్టి నువ్వు కురింగిపోతున్నావేమో కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఒక చక్కటి ఉద్యోగాన్ని దయచేయాలని నేను వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు బట్టి నువ్వు భయపడుతున్నావేమో కనుక దాన్ని బట్టి ప్రభుత్వంలో ప్రార్థన చేయి. దేవుడు ఆకాశ వాకిలిప్పి నీ జీవితంలో అద్భుతం జరిగించి లేఖనాలు సెలవిస్తున్నాయో నేను మిమ్మల్ని అప్పిచ్చేవారిగా చేస్తానంటున్నాడు. కనుక నువ్వు విశ్వసించగలిగితే, నా ప్రభువు నమ్మగలిగితే నీ జీవితంలో ఆయన అద్భుతం చేయటకు ఆశ్చర్యకర దేవుడు. నీకున్న స్థితిని బట్టి, నీకున్న ఆ పరిస్థితులను బట్టి, నీకున్న ఆ సరిహద్దులను గీసుకుంటూ అయ్యో నాకు వస్తున్న ఆదాయం ఇది, దీన్ని బట్టి ఈ అప్పుల నుంచి నేను బయటపడగలనా, ఈ ఆర్థిక సమస్య నుంచి బయటపడగలనా అని దిగులు పడి కుంగిపోయి నేర్చించే పరిస్థితులు ఉన్నవేమో. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయన ఏమని చేయగలడు. కనుక ఆయన పాదాల చెంత చేరి ప్రభు ఆయన వాక్యాన్ని పట్టుకొని నువ్వు విశ్వసించి ప్రార్థన చేయగలిగితే నిన్నెంటాడుతున్న ఆర్థిక సమస్యల నుంచి, నిన్నెంటాడుతున్న ఆ బంధకాల నుంచి నా దేవుడు ఆ దిగులు తీసివేసి ఆయన అద్భుతం జరిగించడానికి ఆయన శక్తివంతమైన దేవుడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నిన్నెంటాడుతున్న అనారోగ్యాన్ని బట్టి పీడించబడుతున్నావా, దిగులు పడుతున్నావా, మరి ఈ తీరని వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు, మరణకర వ్యాధులు నీ కుటుంబాన్ని వెంటాడుతున్నాయా, లేఖనాలు చెలవిస్తున్నాయో ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే నా దేవుడు ఇదిగో నిన్ను స్వస్థపరిచే దేవుడు. విశ్వాససహితమైన ప్రార్థన ఆయన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఎటువంటి రోగముతో నువ్వు ఉన్నా చూడండి, ఆ రోజు హిజ్కియా రాజు మరణకరమైన వ్యాధితో ఉన్నాడు. క్యాన్సర్ పుండుతో బాధపడుతున్నప్పుడు విశ్వాసంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించి దేవుడు ఆ మరణకర పరిస్థితుల నుంచి దేవుడు విడిపించలేదా? ఈరోజు ఎటువంటి రోగం నీ జీవితంలో ఉన్నా, అది క్యాన్సర్ కావచ్చు. ఈరోజు ప్రియ దేవుడి బిడ్డ, మరి అనేక మందిని భయపెడుతుంది ఈ ఎయిడ్స్ వ్యాధి, అనేక మంది జీవితాలని నాశనం చేస్తుంది. ఆ దిగులుతో అనేక మంది ఆ వ్యాధిని బట్టి భయపడుతూ ఉన్నారు. కానీ లేఖనాలు సెలవిస్తున్నాయో విశ్వాససహితమైన ప్రార్థన మరి తెలుసో తెలియకో జరిగిపోయింది. దాన్ని బట్టి నువ్వు దిగులు పడుతూ బాధపడుతూ కూర్చోవటం కాదు, కానీ ఆ వ్యాధిని విడిపించగల దేవుడు, అవయవాలు సృష్టించిన దేవుడు ఆయన రక్తంతో కడిగి ప్రతి వ్యాధిని పరిశుద్ధపరచగల సర్వోన్నతమైన దేవుడు ఆయన గాయపడిన అసలు స్వస్థత ఉంది, ఆయన రెక్కలైన ఆరోగ్యం ఉంది. అది కలిగి విశ్వసించి ఈరోజు అనేక మంది భయంకరమైన ఎయిడ్స్ రోగగ్రస్తులు కూడా ఈరోజు ప్రభువును విశ్వసించి ప్రార్థన చేసుకొని వారు స్వస్థత పొందడమే కాకుండా
మరి యొక్క కుటుంబంతో విడుదల పొందుకోకుండా ఈరోజు అనేక మంది దేవునికి సాక్షి నిలబడుతున్నారు. ప్రియ దేవుడి బిడ్డ, మరి డాక్టర్లు అయితే ఈ వ్యాధి అసాధ్యమని అనొచ్చు, కానీ నా దేవుడికి సమస్తం సాధ్యము. కనుక మరి ఎందుకో ప్రభు ప్రేరేపిస్తున్నాడు. ఈ వ్యాధి చేత కుమిలిపోతున్నవేమో, ఈ వ్యాధి చేత బాధించబడుతున్నవేమో, అయ్యో ఇది మరణమే శరణ్యం అంటున్నవేమో, నా దేవునికి అసాధ్యమే లేదు. నువ్వు విశ్వసించి ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రభువుని నమ్మగలిగితే, ఆ వ్యాధి కణాలను ప్రభు తీసివేసి స్వస్థపరిచి, ఇదిగో దేని ద్వారా ఆ వ్యాధి నీకు వచ్చిందో, దేని ద్వారా కలిగిందో, మరి కొంతమంది ఏ పాపం చెప్పినా ప్రియ దేవుడి బిడ్డ, మరి ఇంజక్షన్ల ద్వారాను రకరకాల ద్వారా వారికి వ్యాపిస్తుంది, చెప్పలేము. కనుక మనం పాపం చేసామనే కాదు, కానీ మరి ఏదో ఒక రూపంలో ఒకవేళ నీ జీవితాన్ని అది వెంటాడుతుందేమో, నిన్ను బాధిస్తుందేమో, ఈ ఉదయకాల సమయంలో ఒక దైవజనుడిగా ప్రార్థన చేస్తుండగా ఆ రోగం నుంచి విడుదల పొందుకోబోతున్నాము, ఆ రోగం నుంచి స్వస్థ పొందుకోబోతున్నాము. ఇప్పుడే ఆ ఎయిడ్స్ వ్యాధిని తీసుకొస్తున్న కణాలు ఇప్పుడే యేసు నామములో కాల్చబడును గాక, దేవుని యొక్క రక్తంతో నింపబడును గాక, ఇప్పుడే స్వస్థత కలుగును గాక, ఇప్పుడే అద్భుతం జరుగును గాక. ఎంతమంది కుటుంబాలు అయితే ఈ వ్యాధి ద్వారా నాశనం అయిపోతున్నాయో, యేసు నామములో ప్రభువా ఇదిగో నీ ప్రభావం తాగుతున్నందుకు స్తోత్రాలయ్యా. ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఎటువంటి మరణకర వ్యాధుల చేత బాధించబడుతున్నావు, మరి ప్రియ దేవుడి బిడ్డ, హార్ట్ సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా కిడ్నీ సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా ప్రియ దేవుడు రకరకాల వ్యాధుల చేత నువ్వు బాధించబడుతున్నావు. కిడ్నీలో రాళ్ళు కరగక ఎటువంటిదైనా కూడా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, ఆ రాళ్ళు కూడా కరిగించగల దేవుడు ఆయన. ప్రియ దేవుడి బిడ్డ, లివర్ వ్యాధులతో ఎటువంటి వ్యాధితో ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నావో భయపడొద్దు. నీకు కలిగిన వ్యాధిని బట్టి నువ్వు దిగులు పడొద్దు. దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, నేను విడిపించబోతున్నాను అంటున్నాడు. ఈ వాక్యం నమ్మి నువ్వు విశ్వసించగలిగితే నా దేవుడు నిన్నెంటాడుతున్న భయంకర రోగం నుంచి ఆయన గొప్ప విడుదల దయచేయనుగాక. దీర్ఘకాల వ్యాధులు, షుగరు, బీపీ, ఎన్ని జీవితకాలం అంతా ట్యాబ్లెట్లు వేసుకోవాలనుకుంటున్నాము. విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి, దేవుడు నీకు స్వస్థ అనుగ్రహించి డాక్టర్లే ఆశ్చర్యపడే విధంగా ఆశ్చర్యకార్యం జరిగించుటకు ఆయన శక్తివంతుడు. ప్రియ దేవుడి బిడ్డ, ఉద్యోగం లేక మరి ప్రియ దేవుడి బిడ్డ నిరుద్యోగాన్ని బట్టి దిగులు పడుతున్నావా? నా భవిష్యత్తులో ముందుకు పోలేమేమో, ఎందుకు అవిశ్వాసంలో ఉంటున్నావు? ఇదిగో ప్రభునందు ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ చదువు తగిన విధంగా దేవుడు ఒక చక్కటి ఉద్యోగాన్ని దయచేయబోతున్నాడు. మరి వివాహం జరగక ఇది ఏంటి నా కుటుంబానికి శాపం అనుకుంటున్నావా? ఇందుకు ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దేవుడి చిత్తాంశమైన మరి యొక్క దేవుడి చిత్తంలో వివాహం జరగబోతుంది, దేవుడి కార్యం జరిగిపోతుంది. వివాహమై కొన్ని సంవత్సరాలయ్యి మరి యొక్క పిల్లలు లేక బాధపడు దిగులు పడుతున్నావా? భయపడొద్దు. దేవుడు వృద్ధాప్యంలో శారా యొక్క గర్భం తెరిచిన దేవుడు, ఎలిజబెత్ యొక్క గర్భం తెరిచిన దేవుడు, ప్రియ దేవుడి బిడ్డ హన్నా యొక్క గర్భం తెరిచిన దేవుడు, నీ గర్భాన్ని తెరిచినట్టు కూడా ఆయన శక్తివంతమైన దేవుడు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ మూయబడ్డ ప్రతి గర్భాన్ని తెరిచి దేవుడు అద్భుతం జరిగించగల దేవుడు. పిల్లల భవిష్యత్తు గురించి బాధించబడుతున్నావా? ప్రార్థన చేయి, పిల్లల కొరకు ప్రార్థన చేయి. దేవుడు వాళ్ళ భవిష్యత్తును మార్చగల సర్వోన్నతమైన దేవుడు. ఏ విషయంలో నువ్వు దిగులు పడుతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో ఆలోచిస్తూ మరి యొక్క అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావో, నా ప్రభు ఉదయకాల సమయంలో ఎందుకు ఆయన ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, దిగులు పడవద్దు, నీకు నేను ఆజ్ఞాపించున్నాను కదా. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ఆయన శిక్ష అనుభవించాడు ఆయన. కనుక నువ్వేం చింతించొద్దు, నువ్వేమి భయపడొద్దు, నువ్వు ప్రభువుకు అప్పగించుకో. ఇంతవరకు ఏ శరలు, ఏ సమస్యలు ఉన్నావో వాటన్నిటిపించి నీ దిగులు తీసి నీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని నా ప్రభు కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకడ్డ, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా దిగులు పడవద్దు అంటున్నావు ప్రభువానికే స్తోత్రమయ్యా. ఈ సమయంలో ఎవరు ఏ దిగులుతో ప్రభువానికే స్తోత్రాలయ్యా, వారు ఆలోచిస్తూ కృంగిపోతూ అయ్యా ఈ భయానికి అనేక మంది నా తండ్రికి స్తోత్రాలు స్వామి కృంగిపోతున్నారు. వారు బాధను చూస్తున్నారయ్యా, వారి కష్టాన్ని చూస్తున్నారయ్యా, వారి శ్రమను చూస్తున్నారు ప్రభువా. వారిలో ఉన్న ప్రతి భయాన్ని తీసుకెళ్ళి నా తండ్రికి స్తోత్రాలు స్వామి. వారి దిగులు తీసివేసి నా తండ్రి వారి జీవిత సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.